ఫైనల్లీ ప్రాజెక్ట్ 1లో లాస్ట్ ఎపిసోడ్ 3 అండి. మన హ్యాండ్మేడ్ రిటర్న్ గిఫ్ట్ సిరీస్లో ఎపిసోడ్ 3. ఫైనల్గా నేను ఈ బ్యాగ్లో ఏం ప్యాక్ చేశానో ఈ వీడియోలో చూద్దాము. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే ఈ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ కూడా నేను న్యూస్ పేపర్తో చేశానండి. టోటల్ 15 బ్యాగ్స్. ఇది నేను యూట్యూబ్లో చూసే చేశాను. మీరు న్యూస్ పేపర్ నో గ్లూ పేపర్ బ్యాగ్ అంటే ఇది వస్తుందన్నమాట. సో దాని మీద మా పాపనే ఈ ఫ్లవర్ డ్రా చేసి స్టిక్ చేసింది. ఊల్తో నేను హ్యాండిల్స్ పెట్టాను. తర్వాత ఇందులో ఫస్ట్ ఐటమ్ వచ్చి డైజీ హెయిర్ క్లిప్స్ అండ్ డైజీ కీ చైన్స్. ఈ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ ఎపిసోడ్ 1, 2లో షేర్ చేశానండి. ఇంకొక ఐటమ్ ఇందులో వేసింది డైజీ స్టిక్కర్స్. ఇవి 4 స్టిక్కర్స్ ఒక్కొక్క బ్యాగ్లో ప్యాక్ చేశాను. ఈ స్టిక్కర్స్ వచ్చి నేను scribbly.in అని ఇన్స్టాగ్రామ్ పేజ్ మా కజిన్దండి. తను బుక్ మార్క్స్, బుక్స్, మగ్స్ అండ్ స్టిక్కర్స్ ఇలా కస్టమైజ్డ్ ఐటమ్స్ చేస్తుందన్నమాట. తను అడిగితే తను నాకు ఈ స్టిక్కర్స్ చేసి ఇచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో ఇలాగా నేను సనైరా 11th బర్త్డేకి డైజీ థీమ్లో హ్యాండ్మేడ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. ఇప్పుడైతే ఈ రిటర్న్ గిఫ్ట్ మనం బ్యాగ్లో అన్నీ ప్యాక్ చేసుకుందాము. ఇందులో ఇంకొక స్పెషల్ ఐటమ్ ఈ క్యాన్వాస్ పౌచెస్. దీని మీద ఇవి నేను అమెజాన్లో కొన్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటి మీద నేను డైజీ ఫ్లవర్స్ డ్రా చేసి పిల్లల చేత పెయింటింగ్ చేయించానండి బర్త్డే రోజు. సో ఈ పెయింటింగ్ యాక్టివిటీ అయితే కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు. ఆ క్లిప్స్ కొన్ని మీకు వీడియో చివరిలో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఇలాగా ఒక క్యాన్వాస్ పౌచ్, ఒక కీ చైన్, డైజీ కీ చైన్ అండ్ డైజీ హెయిర్ క్లిప్ అండ్ డైజీ స్టిక్కర్స్. నేను ఈ బర్త్డే ఓన్లీ గర్ల్స్నే పిలిచాను అనమాట. అందుకని డైజీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక చాక్లెట్, ఒక కేక్ వేసి ఇలా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. సో పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఈ రిటర్న్ గిఫ్ట్స్. నాకు పేపర్ బ్యాగ్ కూడా హ్యాండ్మేడే చేయాలని చెప్పి మొత్తం కూడా హ్యాండ్మేడ్ థీమ్లోనే ప్లాన్ చేశాను. మీకు ఈ హ్యాండ్మేడ్ రిటర్న్ గిఫ్ట్ ఐడియా ఎలా అనిపించింది? ఈ అన్నిటిలో మీ ఫేవరెట్ ఏదో కమెంట్స్లో చెప్పండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. పిల్లలు రాగానే ఫస్ట్ పెయింట్ బ్రషెస్ ఇచ్చి వాళ్ళ ఫేవరెట్ కలర్ చూస్ చేసుకొని పెయింట్ చేయమని చెప్పాను. వాళ్ళందరూ కూడా చాలా క్రియేటివ్గా వాళ్ళ పౌచెస్ని డెకరేట్ చేసుకున్నారు. ఈ పెయింటింగ్ యాక్టివిటీ అయితే వాళ్ళ ఫేవరెట్ అన్నమాట బర్త్డే పార్టీలో. సో మీకు ఈ రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్లో ఏది బాగా నచ్చింది కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని కూడా తప్పకుండా నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. అవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.